హాయ్ నేను సతీష్. ప్రో ప్రోమోని చూస్తే చాలా కామెడీ ఉంది కదా! ఆ కామెడీ వెనక కొద్దిగా ఫుడ్ కోసం వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారు అనడానికి ఒక ఉదాహరణ ఈ ప్రోమోలో కనిపించిన ఒక 2 సీన్స్. దానికంటే ముందు జరిగిన ఒక సిట్యుయేషన్ చూస్తే ఖచ్చితంగా ఎవరు రమ్య, అట్లాగే సుమన్ శెట్టి మీద కొంతమంది ఆడియన్స్ కోపం వచ్చినా రావచ్చు. అట్లాగే డీమోన్ పవన్ చూస్తే అయ్యో పాపం జాలి ఖచ్చితంగా వస్తది. ఎందుకంటే ఈ ప్రోమో గురించి చెప్పకముందు దాని గురించి చెప్పి ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. అట్లాగే మిడ్ నైట్ టాక్స్ అన్నీ ఏంటి, ఎలాంటి ఎత్తుకు పై ఎత్తులు, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలన్నీ ప్రదర్శించారు. ఒక దొంగను మించిన గజ దొంగ, గజ దొంగను మించిన గజ దొంగ, ఎవరు ఎంత పెద్ద దొంగ అవ్వడానికి ఫైనల్‌గా డబ్బులు సంపాదించడానికి ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నారో ఆ వీడియోలు అనలైజ్ చేసి ఈ జర్నలిస్ట్ సతీష్ ఛానల్‌లో అప్లోడ్ చేశా. ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అలాగే రీతు చౌదరి వర్సెస్ తనూజ గౌడ పెద్ద గొడవ అయిపోయింది ఆ డబ్బులు దొంగతనం తర్వాత. ఆ గొడవ గురించి కూడా మిస్ కాకుండా చూడండి. సరే, ఇక్కడ ఏంటంటే నిన్న లైవ్‌లో కూడా మాధురి వాళ్ళకి, అంటే ఈ సుమన్ శెట్టి అండ్ రమ్య మోక్షకి బిగ్ బాస్ 2 ఐస్ క్రీమ్‌లు పంపిస్తే మాధురి ఇస్తే దివ్య ఒకటి దాచేస్తుంది. ఒకటే సుమన్ శెట్టి వాళ్ళకి ఇస్తే సుమన్ దీనంగా మొహం పెట్టేసి, ఒక్కటే ఇచ్చారా, మేము 2 అడిగాం కదా, 2 చెప్పాం కదా అని అంత దీనంగా అడిగితే పాపం అసలు ఫుడ్డే లేనట్టుగా అంత బాధపడుతూ అడిగితే, ఇంకా రాము ఏమంటాడు, దివ్య వాళ్ళు దాచేయడం చూశాడు కదా, ఆయన వచ్చి నాకు 200 ఇస్తే నేను చెప్పను, లేదంటే చెప్పేస్తానంటే దివ్య సర్లేరా బాబు, నీకు 200 ఇచ్చే బదులు ఇంకెందుకు అది ఇచ్చేయడమే బెటర్ లెక్క ఆవిడైతే అది ఇచ్చేస్తుంది. ఇట్లా అయిపోద్ది. ఆ తర్వాత రమ్య అయితే ఫుడ్ పవర్ అయితే అయిపోయిందని చెప్పేస్తుంది బిగ్ బాస్. అయిపోయిన తర్వాత ఆ సుమన్ శెట్టి, రమ్య ఆ ఐస్ క్రీములు తింటూ ఉంటే పాపం డీమాన్ పవన్ వచ్చి, ఒలే ఎటు పవర్ అయిపోయింది కదా, చిన్నదివే, చిన్నదని పాపం ఎంత అడిగాడంటే, బతిమలాడాడంటే చాలా బాధ అనిపించింది. చిన్న పీసే పవర్ అయిపోయింది కదంటే, నేను ఇవ్వను, చిన్న ముక్క కూడా ఇవ్వలే పాపం. అడిగి అలిసిపోయి మనకే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ కనీసం కరిగేది లేదే. మళ్ళీ మన డైలాగులు మాత్రం చాలా చక్కగా చెప్పారు ఈ సుమన్ శెట్టి ఆ అమ్మాయి. సుమన్ శెట్టిది కనీసం పట్టించుకున్నది నాకు అసలు సంబంధం లేదు అన్నట్టుగా, కనీసం స్పందన కూడా లేకుండా నా తిండి గోల నాది, నేను పుష్టిగా తింటే చాలు అంటున్నాడు తప్ప ఏం పోయిందో. పెద్దరికం ప్రదర్శించి ఒక ముక్క పెడితే ఎటు పవర్ అయిపోయింది కదా, మనం తినలేక ఇచ్చామో చూసి చూడండి, ఏదో రకంగా అక్కడ పెట్టామో పని ఉందని వెళ్ళామో, ఇండైరెక్ట్గా డైరెక్ట్ పెట్టొచ్చు కదా, కొంపలే ఏమైనా అంటుకుపోతాయా. రూల్స్ ఓకే, కానీ అప్పుడప్పుడు ఇలాంటి హ్యూమానిటీ ప్రదర్శిస్తే సొమ్మేం పోద్దా. పాపం ఆయన ఎంత బతిమలాడితే చాలా బాధ అనిపించింది ఆ సీన్ చూస్తే. ఆ సీన్ ఖచ్చితంగా మీరు ఎంతమంది చూసారో ఎవరికైనా కోపం వస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే. ఎందుకంటే మొన్న బిగ్ బాస్ మేము అంతమంది ముందు తినలేం బిగ్ బాస్, చాలా బాధగా ఉంటుంది బిగ్ బాస్ అని రమ్య ఆ సెంటిమెంట్ కబుర్లని చెప్పి ఆమె వెనకాతలు ఇతను కూడా చెప్పుకొచ్చి పుష్టిగా తినేటప్పుడు ఒక ముక్క పెడితే ఏం పోయింది. అంత సెంటిమెంట్ కబుర్లు ఎందుకు, మళ్ళీ బుజ్జి తమ్ముడు అని చెప్పింది. బుజ్జి తమ్ముడు ఎటు పవర్ పోయింది, ఇంకేమవుతుంది, కొంపలు ఏమైనా అంటుకుపోతాయా చిన్న ముక్క పెడితే. మరి లాస్ట్ వీక్ ఎంతమంది దొంగతనాలు చేసుకుని తినలే, ఆ పిజ్జా బర్గర్ తిన్నారు, ఐస్ క్రీములు తిన్నారు, ఏమైనా అన్నారా, నాగార్జున గారు అన్నారా, లేకపోతే వీళ్ళే బిగ్ బాస్ ఏమన్నా అన్నాడు, ఏమనలేదు కదా. ఇప్పుడు ఏమవుతుందంట. సో అంత బాధ అనిపించింది. సరే, ఈవిడ పవర్ అయితే తీసేసారు. ఇక ఎమ్మెన్యేలకి అయితే ఫుడ్ పవర్ మొన్నటి వీకెండ్ ఆడియన్స్ ఓట్ల ద్వారా వస్తుంది కదా, 100% ఇస్తేనే నీకు ఇస్తామని పొట్ట పగిలిగా ఇలా తినాలని అన్నారు కదా. ఇక నుంచి ఎమ్మెన్యేలు ఫుడ్ కష్టాలని తీరబోతున్నాయి. సో ఇతడికైతే ఫుడ్ ఆర్డర్లకి దంచిపెట్టి కొట్టుకోవచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ నచ్చినట్టుగా ఇవ్వచ్చా, లేకపోతే రమ్యలాగా ఒక బఫేకి సంబంధించి ఒక ఫంక్షన్ చేసేదానికి పెట్టినట్టుగా ఒక షాప్ మెయింటైన్ చేసేదానికి, ఒక బేకరీయో, ఒక స్వీట్ షాపో, ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేసినట్టుగా అన్ని ఆర్డర్లు ఇస్తాడా, లేకపోతే ఫుడ్ వేస్ట్ చేయకుండా మిగతా వాళ్ళు బాధపడతారని తన వరకు ఎంత తినగలడో అంత తింటాడు. మొత్తానికి డైలీ నాన్ వెజ్ అయితే కామన్ అనిపిస్తుంది. ఎందుకంటే రోజు చికెన్ లేకుండా ముద్ద దిగదని చెప్పాడు కదా, చికెన్ కోసం ఓసిపోయి ఉన్నానని. పాపం సోమ ఎమ్మెన్యేల పరిస్థితే కదా, అందరి పరిస్థితి అట్లాగే ఉంది. సో అందుకే మనకి ఇక్కడ ప్రోమోలో చూస్తే అదే అర్థమైతే ఉంది. ఎందుకంటే అక్కడ పానీపూరి చాట్ పెట్టేటప్పుడు సంజన పానీపూరి చాట్ బండర్ అది పెట్టింది కదా, ఇంకొకరేమో టీ కాఫీ షాప్ కదా మాదిరి. సో ఈవిడ పానీపూరి చాట్ కోసం ఎక్కువ డిమాండ్ ఉంది. అసలే ఓసిపోయి ఫుడ్ కోసం ఆవురు మనకొని నోట్లో నీళ్ళు ఊరిపోయే పరిస్థితి, ఎక్కడ ఏది దొరుకుతుందో తిందామని అలాంటి సిచ్యువేషన్లో. అందుకే అక్కడ గౌరవ్ వచ్చి ఓన్లీ సేల్స్ ఆల్సో ఈట్ ఆల్సో అనుకొని తింటూ అమ్ముతూ టాస్క్ సంగతి దేవుడు ఎరుగు, పోయిన డబ్బులు ఎటుపోయా, కనీసం ఈ టాస్క్ అయ్యేలోపు కడుపు నిండా తిందాం, తనివి తీరా తిందాం, కొత్త రుచి చాలా రోజులైంది దొరికే హౌస్లోకి వచ్చాక దీన్నే ఎంజాయ్ చేద్దామని సంజన తింటూ ఉంది కదా. అక్కడ ప్రోమోలో కూడా చూస్తే మీరు చూసారు, అది రీతు చౌదరి బ్లూ కలర్ కర్చీఫ్ కట్టుకొని, అంటే టీం మార్చేసింది. ఎందుకు మార్చింది రీతు చౌదరి అట్టగడ్డి ఇతను ఎమ్మెన్యేల్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. దాని గురించి కూడా చెబుదాం. అయితే ఈ అమ్మాయి కూడా బ్యాక్ను కూర్చొని మీరు అరుచుకోండి, తన్నుకోండి, కొట్టుకోండి, నాకైతే ఫుడ్ దొరికింది చాలా రోజులకి. పాప ఆ అమ్మాయి కూడా ఫస్ట్ నుంచి నాకు ఆకలి ఎక్కువ, తినాలనిపిస్తుంది అని నోరు కట్టుకొని ఉంది కదా. అక్కడ చూసారా ఎంత చక్కగా తింటుంది, అలాగే ఎంజాయ్ చేస్తాం అమ్మయ్య.
హమ్మయ్య! హబ్బా! సాయిరం ఎన్ని రోజులకి దొరికిందబ్బా ఈ పానీపూరి, ఈ చాట్ బండారు, ఇదంతా మసాలా స్పైసీ ఫుడ్డు, ఇంత టేస్టీ ఫుడ్డు, అమృతం దొరికినట్టు ఫీల్ అయిపోయి తింటున్నారు చూసారా! ఆ సంజన గావచ్చు, ఈ ఎవరెవడో రీతు చౌదరి గావచ్చు, ఆవిడ ఒక డబ్బా పట్టుకొని, బాక్స్ పట్టుకొని దివ్య తింటున్న ఛీ పానీపూరికా! ఆవిడకి దొరికింది ఆవిడ తినేస్తుంది. మళ్ళీ ఈళ్ళకేమో ఛీ అంట. ఎందుకు మరి? చక్కగా డబ్బులేమో ఫస్ట్ లేపేశారు కదా! 10,000 వరకు 9,900 లేపేసి వాళ్ళు ఆల్రెడీ కంటెండర్ రేస్‌లోకి దూసుకెళ్ళిపోయారు. ఏకంగా తనూజ, దివ్య అండ్ సుమన్ శెట్టి. ఇంకెందుకు వాళ్ళ ధీమాగే ఉంటది ఇంకా. వీళ్ళ మీద రెచ్చగొట్టే ప్రయత్నం మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరు అట్లా ఈటి కోసం వెళ్ళిపోతున్న లెక్క. వాళ్ళకేం తెలుసు ఫుడ్ కష్టాలన్నీ పడ్డారు కాబట్టి తింటున్నారు. ఆవిడ తింటే వీళ్ళకి సెటైర్‌లేస్తుంది. అయితే ఇంకోటేంటంటే ప్రోమోలో గమనిస్తే ఆయేష నిన్న ఉండుంటే రచ్చ 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 లేపేసి వదిలేసి. అయితే పాపం బాగా హెల్త్ ప్రాబ్లమ్ కావడం వల్ల మెడికల్ రూమ్ కూడా వెళ్ళి కొంతసేపు చాలా ఇబ్బంది పడిందంటే, రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి మెడికల్ రూమ్ డాక్టర్ ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్లీ వచ్చింది. మొత్తానికి ఆవిడ ఉండుంటే నిన్న లేని లోటైతే కనపడింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు, ఆయాష ఏమైంది, ఆయాష ఏమైంది. మనకి ఎపిసోడ్లో చూపించాడు బిగ్ బాస్. అయితే ఆ అమ్మాయి వీళ్ళ టీం తాలూకు డబ్బులు అంత లేపేసిన దానికి ఖచ్చితంగా ఉండుంటే వేరే లెవెల్ కంటెంట్ అయితే వచ్చేది. మామూలు కాదు కదా, చెడు కూడా ఆడుకుండేది. లేని లోటు స్పష్టంగా అటు టీంకి ఇటు ఆడియన్స్కి కనబడింది. వెంటనే బాణాలు ఏంటి నేరుగా తనుజ మీద, రీతు మీద ఎక్కువ పెట్టేది. ఇంకా మామూలు చెడుగుడు కాదు ఇంకా. ఎందుకంటే మిగతా వాళ్ళలో సంజన తెలుగు వచ్చినా సరే అంత గట్టిగా వాయిస్ రేజ్ చేయలేదు. ఇంకా మిగతా గౌరవ్, నిఖిల్ వీళ్ళందరూ డిగ్నిఫైడ్గా అలా ఉండిపోయారు తప్ప సైలెంట్గా అయిపోయారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. రమ్యకి వాయిస్ ఉన్న వీళ్ళకి ఎవరు వాయిస్ రేజ్ చేయలే. అదే ఆయాష్ అక్కడ ఉంటే బెదిరించో, దబాయించో, మీ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఇదే నువ్వు దొంగతనాలు చేసుకుని బతుకుతాను ఎలాగోలా మైండ్కే మాడుతుంది రెచ్చగొట్టడానికి. నాకు డౌట్ తనుజ మీద, నాకు డౌట్ రీతి చౌదరి. అయితే డబ్బులు వస్తే లేకపోతే కంటెంట్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది కదని ఆయేష మార్క్ గేమ్ అయితే నిన్న మిస్ అయిపోయామని బాధపడిన వాళ్ళందరికీ ఈ రోజు అయితే ఆ లోటు తీర్చేస్తుంది, రచ్చ రంబోలో చేసేస్తుంది. నాకున్న అప్డేట్ ప్రకారం కూడా ఇరగొట్టేసిందంటే ఈరోజు టాస్కుల్లో. ప్రోమోలో కూడా చూసారు, కట్రబ్లు హడావిడి మొదలైపోయింది. ఆ ఎంఎన్ఎల్కి అయితే కట్రా అని చెప్పేసి బ్లూ కలర్ రిబ్బన్ అయితే కట్టించి ఇక రచ్చ అంట. సో ఇక ఎందుకంటే నిన్న వాళ్ళు డబ్బులు లేపేసిన తర్వాత పంచుకున్నారు. పంపకాల తర్వాత అందరూ కూడా ఇండివిజువల్ గేమ్ ఆడదామని డిసైడ్ అయిపోయారు ఒక రకంగా. ఎందుకంటే ఈ డీమన్ పవన్ వెళ్ళి మాధురి టీంలో చేరిపోతే నాకు 100 ఇవ్వండి అని ఆయన అడుగుతాడు. అట్లాగే రీతు ఎంఎన్ఏలు సంజన టీంలోకి వచ్చేసేదానికి రీజన్ ఉంది. వాళ్ళని మోసం చేశారని ఫీల్ అయ్యారు. మోసాలే ఈ టాస్కే మోసం. ఇందులో ఎవరు ఫెయిర్గా ఆడాలి, ఎవరు జెన్యున్గా ఆడాలి, ఎవరు టీంకి కట్టుబడాలి, స్టిక్ అని అయ్యో అవేం లేవు. బిగ్ బాస్ చెప్పిందే మీరు కరడగట్టిన నేరస్తులకి ఇవి తొక్క విలువలు, ఎథిక్స్ ఇలాంటివి ఏమి ఉండవు. నచ్చినట్టు జంప్ అయిపోండి, మోసం చేసుకోండి, దోచుకోండి. మీకంట దొంగ ఎవడు ఉండకూడదు ఈ హౌస్లో. ఉన్న 15 మందిలో ఎవరికి వాళ్ళు అడిగితే నువ్వే నెంబర్ 1 దొంగ అవ్వాలి, నువ్వే నెంబర్ 1 బ్లఫ్ మాస్టర్. మోసం చేస్తావా, దొంగతనం చేస్తావా, స్ట్రాటజీలు వేస్తావా, ఏం చేస్తావో తెలియదు. అంతిమంగా దోచుకోవడమే కాన్సెప్ట్. సో ఇక ఎవరు ఎత్తుకు పై ఎత్తులు వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. అందులో ఎవరిని తప్పు పట్టాలి, ఎవరు ఎక్కువ మోసాలు చేసి ఎక్కువ దోచుకుంటే వాళ్ళే అంతిమంగా బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఆ టాస్క్ను ఓన్ చేసుకుని ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చినట్టుగా ఫైనల్ కంటెంట్ అయినట్టుగా. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు ఏకంగా చక్కగా 9,900 వస్తే ముగ్గురు 6,000 పైగా తీసుకున్నారు వాళ్ళు. ఎవరు సుమను, తనూజ అండ్ దివ్య. వీళ్ళకేంటి మా దగ్గర 1000 ఉన్నాయని చెప్పారు. దాంతో వీళ్ళందరికీ అర్థమైంది అదేంటి మన దగ్గర లేపేసిన డబ్బులు తీసుకున్నా, అక్కడ టాస్క్ ఆడేటప్పుడు వచ్చిన డబ్బులు తీసుకున్నా, మళ్ళీ 2,000 రూపాయలు వచ్చాయి కదా అవి వచ్చినాయి, మళ్ళీ మాధురి ఇచ్చినవి అన్నీ కలిపినా మనకంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ చెప్పారంటే లేదు సంథింగ్ చేశారు, బిస్కెట్ చేశారని చెప్పి డిస్కషన్ చేసి ఫైనల్గా వాళ్ళకి విషయం అర్థమైంది. ఇమాన్యుయల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎవరు గౌరవ్, డీమోన్ అండ్ నిఖిల్ డిస్కషన్లో చెప్పారు ఇతనికి. వాళ్ళు చెప్పడంతో ఈ బాబాయ్ 6,000 పైన లేపేశారా, నేను 2,000 కదా అనుకున్నాను. అతను షాక్ అయిపోయి రీతితో కూడా చెబితే రీతి కూడా అదే అంటది. ఎందుకంటే అంతకుముందు తనుజ ఏం చేసింది, మాధురి రీతితో దొంగతనం చేసిన వాటికంటే పంచిన ఒక 600 ఈ టాస్క్ ద్వారా వచ్చినవి ఒక 40 ఎంత వచ్చి మొత్తం అంతా కలిపితే ఎంత 1,150, 1,050, 1,200 ఇంతే ఉన్నాయని చెప్పింది. కేవలం మనకంటే ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పడంతో రీతికి అర్థమైంది ఇక్కడ ఇమాన్యుయల్ చెప్పడంతో. మన ఆయన వాళ్ళు చాలా ఎక్కువ లేపేసి మనిషి తీసుకునేది 2,000 అయ్యి ఉంటే బట్ మనకు మాత్రం మొత్తం కలిపి 2,000 అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. అంటే ఈ పౌచ్లో కూడా ఒక 6,000 ఉన్నాయని అర్థమైతే ఉంది. మొత్తం కలిపి డబుల్ గేమ్ ఆడుతున్నారు. అమ్మో మనల మించిన దొంగల్లాగా ఉన్నారు. సో మనం కూడా తగ్గద్దు. ఆ దివ్య మాధురితో డీల్ మాట్లాడుకుంది, తనుజ కూడా మాధురితో డీల్ మాట్లాడుకుంది. అంతా కలిపి ఇప్పుడు మాధురికి ఏంటి ఆవిడకి ఇటు కంటెంటర్స్ అవ్వాలంటే ఆమె టీంలో ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉండాలి, ఉన్నారు పుష్కలంగా. వీళ్ళకేమో డబ్బులు ఏంది ఇక మనమే బిస్కెట్లు అయిపోతాం, మనం సంపాదించుకోవాలి కదా, మనం ఎందుకు తగ్గాలి, మనం జెండా మార్చేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ కొట్టేసిన వాటిలో ముగ్గురు 7,000 వరకు ఉంచుకున్నారు. అందుకోసమే మనం ఇంకా మార్చేసినా తప్పలేదు. మనకి ఇండివిజువల్ ఆడతాం, మనకేమి ఎట్లా ఓపెన్ డోర్స్ ఉన్నాయి కాబట్టి మనం అటైనా వెళ్తాం, ఇటైనా వెళ్తాం, కామెడీ చేసుకుంటూ రచ్చరంబోలు చేసుకుందాం. మనకు ఫైనల్గా పాయింట్లు కావాలి, డబ్బులు కావాలి, కంటెంటర్ రేసులో మనం నిలవాలి, తప్పే లేదు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అందుకోసమే ఇమాన్యుయల్ అండ్ రీతు అందుకు హర్ట్ అయ్యారు అక్కడ.
హర్ట్ అవ్వడం అంటే ఆహా వీళ్ళు ఎలా చేశారా ఇంకెందుకు ఆడతారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఏమంటాడు, ఫిజికల్ టాస్క్లు వస్తే నువ్వు దివ్య వెళ్తే అటు డీమోన్ గౌరవ్ వస్తే వాళ్ళతో డీల్ మాట్లాడుకోవడం బెటర్, ఎందుకు వీళ్ళతో ఆడేం ఉపయోగం, అయితే నాకు అదే పాయింట్ ఉందని ఇద్దరు కూడా జంప్ అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు. అందుకోసం ఈ ప్రోమో ప్రకారం చూసి ఇటు వచ్చేసారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఏమంటాడు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు దివ్య, సుమను, తనుజ వాళ్ళందరూ ఆల్రెడీ గెలిచేసినట్టే, కంటెండర్స్ అయిపోయినట్టుగా ఈజీగా కళ్ళ మూసి తెరిచేలోకి 2,000 కొట్టేశారు. ఇంకెందుకు ఆడాలి టాస్క్లు ఆడకుండా, క్లాప్స్ కొడుతూ చెమట పట్టకుండా టెన్షన్ పడకుండా హాయిగా ఎంజాయ్ చేస్తారు. మనమేమో కింద పడి మీద పడి నానా పాటలు పడాలి, నానా సంకలు నాకాలి, ఎన్ని చేసినా సరే అవుతామో లేదు తెలియదు. మనకి ఈ ఒళ్ళు నొప్పులు, ఈ బాడీ పెయిన్స్, ఈ యాతన మిగులుతుంది. వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు కనుక వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మనమేమో ఇక్కడ కింద మీద పిచ్చోళ్ళకి కొట్టుకోవాలి, ఇంకా అక్కర్లేదులే ఈ క్లాత్ తీసారు పడేసి ఆ క్లాత్ తెచ్చి మెరలేసుకుని మనం జంప్ అయిపోదాం, డోర్లు ఎటు తెరిచి ఉన్నాయి కదండి. రీతు చౌదరి అండ్ ఇమాన్యుల్ అట్లా ఆలోచించడం వాళ్ళు తప్పేలేదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా ఇలా అంటాడు, అన్ని సోడాలు కష్టపడి పొట్ట పగిలేలా తాగింది ఇందుకోసమా, వీళ్ళని ఈజీగా లేపేస్తారు అని రగిలిపోతూ ఉన్నాడు. ఎత్తుకు పై ఎత్తులు కూడా వేసుకుంటూ ఉన్నారు. అట్లాగే డీమోను, నిఖిల్, గౌరవ్ వీళ్ళు కూడా మనకు 2,000 కాదురా 6,000కి పైగా తీసేస్తారు, చాలా ఈజీగా లేపేస్తారు. 8 మంది 4,500 చెప్పున పంచుకున్నారు, మిగతావేమో వాళ్ళు 2,000 చెప్పున ఉంచుకున్నారంటే వాళ్ళు ముగ్గురు కలిపి 6,000 ఉంచుకున్నారు. మళ్ళీ 8 మందికి ఒక 4,000 పంచారంటే 9,000 పైన అవుతుంది. అమ్మనైనా అంత ఈజీగా లేపేస్తారా, పైగా సోడాల టాస్క్లో కూడా వచ్చింది అని చెప్పేసి సంజనాకి ఏంటి, నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కనుక నేను అయినా అవ్వకపోయినా పర్వాలేదు, మీ అందరి కంటెంటర్స్ అయితే చాలు, మన టీం గెలిస్తే చాలు అని ఆవిడ మంచిదే ఉద్దేశమే. ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది కనుక వేరే వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇంటెన్షన్ బాగానే ఉంది. పైగా వేరే లెక్క కూడా ఇప్పుడు సంజన చెప్పినట్టుగా ఎందుకు మనకి ఎక్కువ మందిని ఉపయోగం ఉంది, ఎక్కువ టాస్కులు గెలిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తే మనం తక్కువ మంది ఉండేటప్పుడు ఎక్కువ టాస్కులు గెలిచి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటే బాగుండే స్ట్రాటజీ మంచిదే. కాకపోతే వీళ్ళ దురదృష్టం కొద్ది ఫస్టే పోగొట్టుకోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల, వాళ్ళు లేపడం వల్ల వీళ్ళు ఎంతో కష్టపడితే కానీ గెలవలేరు, డామినేషన్ చేసే పరిస్థితి లేకపోయాయి. కాకపోతే ఇక్కడ మనుషులు తక్కువగా 5 ఉన్నారు కనుక వర్కౌట్ అవుతుంది వీళ్ళు గట్టిగా ఆడితే. అలాగే ఈజీగా లాస్ అయిపోయింది కాబట్టి ఈసారి అలాగా అసలు వదిలేవద్దు, ఫిజికల్గా గట్టిగా ఇచ్చి పడేద్దాం. రమ్య కూడా ఉంది మన వైపు, ఎంతమంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నాం. డీమాన్ స్ట్రాంగ్ ఆడతాడు, గౌరవ్ ఆడతాడు, నిఖిల్ ఆడతాడు, రమ్య ఆడుతుంది, ఆయాష్ ఇచ్చి పడేస్తుంది. ఎంతమంది ఉండి కూడా అరే పోగొట్టుకున్న సరేలే ఫిజికల్ అవని మెంటల్ అవని ఇక తగ్గొద్దు మనం అని ఎట్లా ఉన్నారంటే వాళ్ళు నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేలు అంటాడు, రేపు మార్నింగ్ చూడండి ఒక్కొక్కరు ఇచ్చి పడేస్తారు, మామూలుగా ఎవరు ఒక్కొక్కటి దెబ్బతిని చిరుతపులులాగా ఉన్నారంటే అలాగే ఉన్నారు, కసితో రగిలిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చక్కగా గ్రౌండ్లో కూర్చొని డబ్బులు పంచుకుంటుంటే వీళ్ళు మొత్తం ఎతుకుతున్నారు, ఇంకా వెతికి 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 అలిసిపోయేలాగా ఎతికి రాలని చూస్తే జాలేసింది, అయ్యో పాప అనిపించింది. సో అంత ఈజీగా పంచుకుంటారని మనం చెడుగుడు ఆడేదాన్ని. అలాగే ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక మంచి ఐడియా ఇచ్చాడు వాళ్ళకి, ఏమంటే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇతని దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి నిఖిల్ అండ్ గౌరవ్ వాళ్ళకి ఒక సలహా చెప్పారు, రేపు మార్నింగ్ మీరు ఒక్కొక్కరు ఉన్నప్పుడు కలర్లోకి చూడండి, ఈ డబ్బులు తీసుకుని వాళ్ళ ముందు ఇలా ఇలా కొట్టండి, ఈ షో చేయండి, డబ్బులు చూపించండి వాళ్ళకి, చూపించి ఒక నవ్వు నవ్వండి, వెంటనే అమ్మో నా డబ్బులు తీసేయడం అని టెన్షన్తో పరిగెడతారు. వాళ్ళు దాచుకున్న ప్లేస్కి చెక్ చేస్తారు, వెంటనే మీరు షాడోలాగా ఫాలో అవ్వండి, ఒకరు వాళ్ళని రెచ్చగొట్టండి కవ్వించండి, ఇంకొకటి వాళ్ళని వెంటనే ఫాలో అయ్యి వాళ్ళ మీద లుక్ అంతా ఉంచి మొత్తానికి లేపేయండి. అంటే ఎమ్మెల్యేలు తప్పే ఉంది, నన్ను మోసం చేసినప్పుడు నేను మోసం చేయడంలో తప్పేం లేదు కదా, అంతే కదా, టాస్క్ నేచర్ అది కాదు. సో అట్లా అని చెప్పి ఆయన ప్లాన్ వేసాడు. వాళ్ళు కూడా సూపర్ ఐడియా, ఇదేదో బాగుంది, ఈ పని చేద్దామని వాళ్ళు కూడా చెలరేగిపోతున్నారు. అట్లాగే ఎమ్మెల్యేలు సుమన్ దగ్గరికి వచ్చి కష్టపడినోడు నువ్వు పంచుకోకు, నువ్వు ఉంచుకోవాలి కదా, మొత్తం లేపేసిన అసలు దొంగ నువ్వు కదా, ఇప్పుడు చాలా లెక్కలు మారుతాయి, నీ పని అయిపోద్దులే లేక చిన్న ధమ్కి ఇచ్చాడు. సుమన్ కూడా అవును కదా, ఏదైనా లాస్ట్కి నాకే వస్తుంది కదా, అయినా వాళ్ళు పడుకొనేస్తారు. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు దెబ్బతిని ఉన్నారు, నైట్ పడుకొనేస్తారు, పడుకోనివ్వరు, ఎవరిదైనా లేపేస్తారు కదా, ఎందుకంటే అక్కడే ఎమ్మెల్యేలు వాళ్ళు చిరుత పులుల్లాగా ఉన్నారు, ఫుల్ కసితో ఉన్నారు, రేపు నుంచి చూడండి చుక్కలు చూపిస్తారు. అది మాత్రం వాస్తవమే, పోయిన కసితో వాళ్ళు ఇవి డబ్బులు సంపాదించుకుని ఎలా దాచుకున్న బాధలో భయంలో వీళ్ళు. అట్లాగే ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ కూడా చెప్పారు అన్నాడు ఎమ్మెల్యేలు, ఏంటంటే కళ్యాణ్ ఏమంటాడు, రీతు వాళ్ళతో కలిసి డబ్బులు వెతుకుతుంది అంటే వాళ్ళు అక్కడ వాష్రూమ్ దగ్గర వెతుకుతుంటే వచ్చి రీతు అరే ఇంకెందుకు వెతుకుతారో వాళ్ళు పంచుకుంటున్నాను, దివ్య లేపేసింది, దివ్య దగ్గరనే పంచుకుంటుందంటే ఈయన బాత్రూంలో ఉండి వింటాడు. సో ఈయన ఏంటంటే ఈయన వచ్చి వాళ్ళతో చెబుతాడు, రీతు జెండా మార్చేస్తుంది, రేపు పొద్దున ఉండకపోవచ్చు వెళ్ళిపోవచ్చు అని. కానీ కళ్యాణ్కి తెలియని అసలు విషయం తెలిస్తే ఏమైపోతుంది, ఎందుకంటే కళ్యాణ్ డబ్బులు కూడా లేపేయడానికి తనూజ సాయి అండ్ రీతుతో కలిసి ప్లాన్స్ వేయమంటుంది, ఆయన ఎక్కడ దాస్తున్నాడు చూడండి కనిపెట్టండి మొత్తం లేపేద్దామని. సో మొత్తానికి ఎవరూ తక్కువ కాకుండా, ఎవరు బిగ్ బాస్ మరి ఆ మాట కూడా చెప్పాడు కదా, ఎవరూ తక్కువ కాకుండా ఎవరికి ఎంత దొరికితే అంత మడతెట్టేద్దామని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మనే దొంగతనంలో ఆరి తేరిపోయితే
రకరకాల విన్యాసాలు అయితే ప్రదర్శిస్తున్నారు. సో, ఫైనల్‌గా ఎవరిది డామినేషన్ అవుతుందో చూద్దాం. మరి ఇప్పుడు సంజన టీంలోకి ఒక ఊపు వచ్చినట్టుంది. ఇమ్మాన్యుయల్, రీతు, ఆ పిల్ల ఆయేష ముగ్గురు ఒకేసారి వచ్చారు కాబట్టి ముగ్గురు నోరున్నోళ్ళు, ఫిజికల్‌గా గట్టిగా ఆడేటోళ్ళే కాబట్టి ఒక ఊపు వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఈ టాస్క్‌లో మజా ఎట్లా వస్తుందో. మరిన్ని అప్డేట్స్ రాగానే మీతో షేర్ చేసుకుంటే వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. అట్లాగే మీకేమనిపించింది మెసేజ్ కూడా పెట్టండి.